అన్ని పూజా కార్యక్రమాల్లో కూడా విశేషమైనటువంటి వ్రతం ఏదైనా అంటే ఒకే ఒక సత్యనారాయణ స్వామి పూజ అని మనము గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి పూజ వల్ల గొప్ప ఫలితం మనకు దక్కే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పౌర్ణమి కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి నాడు స్వామివారి సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మరి కోరుకుంటున్నాను. అట్లే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి కథ ప్రారంభం చేస్తాము. దయచేసి అందరూ కూడా మాట్లాడకుండా ఈ యొక్క కథ పూజా కార్యక్రమంలో మనం పూజకు కూర్చోకపోయినా కూడా పర్వాలేదు, పూజ చేయకపోయినా పర్వాలేదు, చివరిగా మనం ఈ యొక్క కథ విన్నా కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసినంత గొప్ప ఫలితం మనకు దక్కుతుంది. సౌనకాది మహాబలి అనేకులు సోతభోగాన్ని కలిగి ఏ వ్రతము చేయ కానీ ఏ తపస్సు చేయ కానీ కోరిన మనము లభించునో అట్టి దాన్ని వినకోరుచున్నాం. కావున చెప్పము ఇది విని సూతుండు తొలి ఇట్టే నాలుగుగా భగవంతుడు శ్రీపతి చెప్పిన దాన్ని చెప్పేది శ్రద్ధగా నాలుగింపుడు అని ఇట్లు చెప్పదడంగా. ఒకనొకప్పుడు నారద మహాయోగి లోకానుగ్రహ కాంక్షతో సకల లోకములను పరిభ్రమించుతూ మార్గవశ్యమున మధ్యలోకం వచ్చను.